విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మంగళవారం పాలిటీ అలాగే మ్యాప్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ బ్యూటిఫుల్ మ్యాప్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈరోజు మనం నేర్చుకోబోయే విషయాలకు వస్తే, చాబహార్ పోర్ట్ అంటే షహీద్ బెహెస్టీ టెర్మినల్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అంతేకాకుండా ఈ షహీద్ బెహెస్టీ టెర్మినల్ని ఇండియా డెవలప్ చేస్తోంది, మీ అందరికీ తెలిసిన విషయమే. స్ట్రాటజికల్లీ ఈ చాబహార్ పోర్ట్ ఎందుకంత ఇంపార్టెంట్, న్యూస్ క్లిక్ ఫౌండర్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఈ మధ్య. ఆర్టికల్ 22(1)ని వైలేట్ చేస్తోంది అని చెప్పింది. ఆర్టికల్ 22(1), ఆర్టికల్ 22(5) వీటి గురించి రెండు ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా బుక్కర్ ప్రైజ్కి, ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్కి మధ్య ఉన్న తేడా ఏమిటి, ఫిలడెల్ఫీ కారిడార్ అలాగే రఫా క్రాసింగ్ ఈ రెండు ఈ మధ్య వార్తల్లోకి వచ్చాయి. అసలు ఈ ఫిలడెల్ఫీ కారిడార్ ఎక్కడుంది, దీని కథా కమామిషు ఏమిటి, అంతేకాకుండా కాలాపానీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ కెలిడోనియా ఇది ఫ్రెంచ్ ఓవర్సీస్ టెరిటరీ, అలాగే కెటలోనియా ఈ రెండు ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చాయి. సరే, మొదటి వార్త షహీద్ బెహెస్టీ టెర్మినల్ ఏమిటిది. కొన్నిసార్లు చాబహార్ అంటాం, కొన్నిసార్లు షహీద్ బెహెస్టీ టెర్మినల్ అంటాం. చాబహార్ అనేది పోర్ట్ పేరు, అందులో ఉన్నటువంటి ఒక టెర్మినల్ షహీద్ బెహెస్టీ టెర్మినల్. ఆ టెర్మినల్ని మన దేశం డెవలప్ చేస్తోంది. 10 సంవత్సరాలకు సంబంధించి ఈ మధ్య ఒక అగ్రిమెంట్ సంతకం పెట్టడం జరిగింది. మన దేశం వైపు నుంచి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఐపీజీఎల్ అంటే ఏమిటి, ఇతర దేశాల్లో ఎక్కడైనా సరే మన దేశం పోర్ట్స్ డెవలప్ చేసిందనుకోండి, ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చూస్తుందన్నమాట. సో ఈ ఐజీపీఎల్ ఏదైతే ఉందో, ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, వీళ్ళు అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ ఆర్గనైజేషన్తో ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు. 10 సంవత్సరాలు షహీద్ బెహెస్టీ టెర్మినల్ని ఆపరేట్ చేయడానికి. సరే, దీనికి $120 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ మన దేశం చేస్తుంది, అలాగే $250 మిలియన్ అప్పు కూడా ఇస్తుంది. ఇది ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. సరే, ఈ అగ్రిమెంట్ని దాటి మీకు 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇది ఎక్కడుంది, సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇరాన్లో. చూడండి, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ తీరంలో ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్, లేకపోతే ఇండియన్ ఓషన్ రీజియన్, గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో భాగం అన్నమాట. అది గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో భాగం అన్నమాట, అది గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాబహార్ పోర్ట్ ఏమో గల్ఫ్ ఆఫ్ ఒమాన్ సరిహద్దులో ఉంది, అంటే మ్యారిటైమ్ బౌండరీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. తర్వాత బందర్ అబ్బాస్ పోర్ట్ పర్షియన్ గల్ఫ్లో ఉంది. ఇది ముఖ్యమైన డిఫరెన్స్. బందర్ అబ్బాస్ పోర్ట్ అంటే మనకి ఐఎన్ఎస్టీసీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఐఎన్ఎస్టీసీ గురించి నేను కొద్దిసేపటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎన్ఎస్టీసీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దానికి ఇనిషియల్గా బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా ఆ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. సో బందర్ అబ్బాస్ పోర్ట్ కూడా ఇరాన్కి సంబంధించిందే, అది పర్షియన్ గల్ఫ్లో ఉంది. సరే, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉన్నదేమో ఈ షహీద్ బెహెస్టీ టెర్మినల్, లేకపోతే చాబహార్ పోర్ట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాబహార్ పోర్ట్కి ఇక్కడ పాకిస్తాన్లో చైనా డెవలప్ చేస్తున్నటువంటి గ్వదర్ పోర్ట్కి మధ్య ఉన్న దూరం కేవలం 200 కిలోమీటర్లు. అందుకే స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాబహార్ పోర్ట్ మన దేశానికి చాలా ఇంపార్టెంట్. 2018 తర్వాత ఇరాన్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా శాంక్షన్స్ విధించిన తరువాత ఈ పోర్ట్ యొక్క డెవలప్మెంట్ చాలా మందగించిందని చెప్పచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్స్పెడైట్ చేయడానికి మన దేశం 10 సంవత్సరాల అగ్రిమెంట్ని ఇరాన్ అథారిటీస్తో సైన్ చేసింది. అందుకని ఇది వార్తల్లోకి వచ్చిందనమాట. సరే, ఈ షహీద్ బెహెస్టీ టెర్మినల్, అది ఈ చాబహార్ పోర్ట్లో ఉన్నటువంటి టెర్మినల్ పేరు, మన దేశం డెవలప్ చేస్తోంది. దీనికి సంబంధించి 2016లోనే ఒక ట్రైలాటరల్ అగ్రిమెంట్ సంతకం పెట్టడం జరిగింది. అక్కడ మన దేశం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. ఎందుకంటే మన దేశం ఆఫ్ఘనిస్తాన్కి ఏదైనా సహాయం చేయాలనుకోండి, గోధుమలు పంపించాలనుకోండి,
ఇప్పుడంటే తాలిబాన్ రూల్ ఉంది. ఇంతకుముందు వేరే గవర్నమెంట్ ఉండేది కదా. గోధుమలు లాంటివి ఇతరితర నిత్యావసరాలు పంపించాలంటే పాకిస్తాన్ భూభాగంలో అలౌ చేయరు కదా. అందుకని ఈ పోర్ట్ ద్వారా పంపించారన్నమాట. అందుకని ఈ ట్రైలాటరల్ అగ్రిమెంట్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగం అన్నమాట. 2016లో ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ అది ఎస్టాబ్లిష్ చేయడానికి అది చాబహార్ పోర్టు ద్వారా 3 దేశాలు సంతకం పెట్టాయి. ఆ తర్వాత మన దేశం చాబహార్ పోర్టుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ని స్టార్ట్ చేసింది. మధ్యలో కొంత మందగించింది. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ $120 మిలియన్ ఇన్వెస్ట్ చేయడమే కాకుండా $250 మిలియన్ మ్యూచువల్లీ ఐడెంటిఫైడ్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇవ్వడానికి కూడా ఒప్పందంలో ఉన్నటువంటి విషయాలన్నమాట. సరే, ఈ చాబహార్ పోర్ట్ ఎందుకంత ఇంపార్టెంట్? ఒకటి ఏంటంటే, అష్కాబాద్ అగ్రిమెంట్ పేరు ఇనే ఉంటారు. ట్రేడ్ రిలేషన్స్ సెంట్రల్ ఏషియా కంట్రీస్ తోటి పెంపొందించుకోవాలని చెప్పి, సెంట్రల్ ఏషియా కంట్రీస్తో ట్రేడ్ రిలేషన్స్ పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి అగ్రిమెంట్ అష్కాబాద్ అగ్రిమెంట్. అష్కాబాద్ అగ్రిమెంట్కి ఒక రూపురేఖ తీసుకురావాలి అంటే ఈ చాబహార్ పోర్ట్ చాలా కీలకం. అది మొదటి పాయింట్. రెండోది ఏంటి, మధ్యలో మనకి పాకిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్నా, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ రిలేషన్స్ అవన్నీ కంటిన్యూ చేయాలన్నా సరే, అంటే ప్రస్తుతం అంటే తాలిబాన్ గవర్నమెంట్ ఉంది. ప్రస్తుతానికి తాలిబాన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన దేశం సైలెంట్గా ఉంది. రాబోయే రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు, నిత్యావసరాలు పంపించడం కావచ్చు, ఇలాంటివి చేయాలి అంటే ఈ చాబహార్ పోర్ట్ ద్వారా ఈజీ అవుతుందన్నమాట. ఇలా సముద్రంలో చాబహార్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ రోడ్డు మార్గంలో పంపించవచ్చు. తర్వాత మూడోది ఏంటంటే, సెంట్రల్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్ పెంపొందించాలి అంటే చాబహార్ పోర్ట్ కీలకం. ఎందుకంటే బై రోడ్ రావచ్చాళ్ళు, కానీ మధ్యలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ అలౌ చేయదు కదా. అందుకని చాబహార్ పోర్ట్ కీలకం. అలాగే INSTC అనేటువంటిది, ఇది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అంటే యూరప్లో ఉన్నటువంటి కొన్ని భాగాలను రీచ్ అవ్వాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రేడ్ రూట్ కంటే డిఫరెంట్గా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. దీన్ని కొన్ని సంవత్సరాల క్రితం కన్సీవ్ చేశారు. ఫస్ట్లో బందర్ అబ్బాస్ పోర్ట్ అనుకున్నారు. ఇప్పుడు ఈ పోర్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంతకుముందే చెప్పాను, ఇక్కడేమో గ్వదర్ పోర్ట్ని డెవలప్ చేస్తోంది. ఎవరు డెవలప్ చేస్తున్నారు? చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గ్వదర్ పోర్ట్ని డెవలప్ చేస్తోంది. ఈ 2 పోర్టుల మధ్య దూరం కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే. అందువల్ల మన దేశానికి చైనాని నియంత్రించడానికి ఈ పోర్ట్ అవసరం అన్నమాట. ఎందుకంటే చైనా చాలా పోర్ట్స్ డెవలప్ చేస్తోంది. మయన్మార్ దగ్గరికి వెళ్తే క్యాట్ప్యూ పోర్ట్, శ్రీలంక దగ్గరికి వస్తే హంబన్తోటా పోర్ట్, ఇక్కడ గ్వదర్ పోర్ట్. ఇవన్నీ చైనాకి స్ట్రాటజిక్గా చాలా ఉపయోగపడతాయి. మేమేదో సరుకులు తీసుకొస్తున్నాం, ఇంకోటి తీసుకొస్తున్నాం అని చెప్పి వాళ్ళు సబ్మెరైన్స్ని కూడా పంపించవచ్చు. తెలియకుండా రకరకాల పనులు చేయొచ్చు. రకరకాల వెస్సల్స్ని వాళ్ళు స్టేషన్ చేయొచ్చు అక్కడ, అంటే అక్కడ ఉంచొచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ నియంత్రించడానికి మన దేశానికి ఇలాంటి పోర్టు యొక్క అవసరం ఎంతో ఉంది. అర్థమైంది కదా. చాబహార్ పోర్టు గురించి వివరంగా చెప్పాను. అంతేకాకుండా చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ మన దేశానికి ఎందుకంత ఉపయోగం అనేది కూడా 4-5 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలంటే, సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్ పెంపొందించాలంటే, మూడోది అష్కాబాద్ అగ్రిమెంట్కి ఒక కార్యరూపం తీసుకురావాలంటే, నాలుగోది INSTC కొంత థ్రస్ట్ ఇవ్వాలంటే, అలాగే ఐదోది చైనాని నియంత్రించాలంటే. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్, న్యూస్ క్లిక్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మీద ఉన్న అభియోగాలు ఏంటంటే, చైనా దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకొచ్చి, అంటే చైనా డబ్బులతోటి మీరు యాంటీ నేషనల్ ప్రాపగాండాని డిజిటల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి అభియోగాలు మోపి ఆయన్ని టెర్రరిస్ట్ యాక్ట్ UAPA కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ జరిగి దాదాపు 8 నెలలు అవుతోంది, 7-8 నెలలు అవుతోంది.
ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేశారు. యూఏపీఏ అంటే మీ అందరికీ తెలుసు, చాలా కఠినతరమైనటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే సెక్షన్స్ ఉంటాయి. యూఏపీఏ కింద ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అరెస్ట్ చేసేటప్పుడు మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకోలేదు. 22(1) ఏం చెప్తోంది అని ఒకసారి చూద్దాం. ఆ తర్వాత వైలేషన్స్ మీకు చెప్తాను. రాజ్యాంగంలో ఉన్నటువంటి 22(1) ఏం చెప్తుందంటే, ఎవరినైనా సరే అరెస్ట్ చేశారు అంటే ఆ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీడమ్ కదా మనిషికి. ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే కుదరదు కదా. అందుకని ఆర్టికల్ 22(1) రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. మీరు ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తే ఆ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. రెండోది ఏంటంటే, లాయర్ని కన్సల్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్ని పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వాలి. అర్థమైంది కదా. ఒక ఇలిటరేట్ పర్సన్ ఉంటారు, ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా ఏం తెలుస్తుంది చెప్పండి, ఈ చట్టాల గురించి ఎంతవరకు తెలుసు, శిక్షల గురించి, పీనల్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు తెలియదు కదా. అందుకని మనిషిని పెట్టుకోవటానికి, ఒక లాయర్ని పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వాలి. ఈ 2 పాయింట్స్ రాజ్యాంగంలో మనకి 22(1) ఇవ్వటం జరిగింది. అయితే ఆయన్ని అరెస్ట్ చేసిన విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. సుప్రీంకోర్టు వాదనలు జరిగే సమయంలో ఢిల్లీ పోలీస్ ఏం చెప్పిందంటే, మేము ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశాం, కాబట్టి ఇప్పుడు మీరు అరెస్ట్ తప్పంటే ఎలా అని వాదించింది. అయితే ఆ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. మొదట మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 22(1) ఫాలో అవ్వలేదు, అరెస్ట్కి కారణం చెప్పలేదు, లాయర్ని పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు. అందుకని అసలు అరెస్ట్ చేసిన విధానమే తప్పు అని చెప్పి జైలు నుంచి విడుదల చేసేసింది ఆ వ్యక్తిని. సరే, వైలేషన్స్ ఏమిటి ఇక్కడ చూడండి. ఎఫ్ఐఆర్ కాపీ పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయలేదు. రెండోది ఏంటి, కాపీ ఇమ్మని ఆయన అడిగారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇమ్మని, ఇవ్వలేదు. తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఎప్పుడు ఇచ్చారు, ఈ సెషన్స్ జడ్జ్ పోలీస్ కస్టడీకి రిమాండ్ చేసిన తర్వాత, సెషన్స్ జడ్జ్ పోలీస్ కస్టడీకి రిమాండ్ చేసిన తర్వాత ఇచ్చారు. ముందే ఇవ్వాలి కదా. ఇంకోటి, లాయర్కి ఎప్పుడు ఇన్ఫామ్ చేశారు ఈ అరెస్ట్ గురించి, పోలీస్ కస్టడీలోకి తీసుకున్న 24 గంటల తర్వాత ఇన్ఫామ్ చేశారు. మరి ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నటువంటి 22(1) వైలేషన్సే కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఎప్పుడైనా సరే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే రిటర్న్గా ఇవ్వండి, అంటే ఇన్ రైటింగ్ అనమాట, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది. అలాగే అరెస్ట్కి కాకుండా ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఒకటి ఉంది. అంటే మీరు రాబోయే కాలంలో అతను బయట ఉంటే ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇంటికే నిర్బంధం చేస్తారు, ప్రివెంటివ్ డిటెన్షన్. అక్కడ కూడా మీరు ఇన్ రైటింగ్ ఇచ్చేయండి, ఎందుకని గృహ నిర్బంధం చేస్తున్నారు అని చెప్పి. సో 22(1), 22(5) రెండిటికి కూడా సుప్రీంకోర్టు న్యూస్ క్లిక్ ఫౌండర్ అరెస్ట్ సంబంధించి విస్పష్టంగా చెప్పింది. మీరు అరెస్ట్ చేసినప్పుడు ఇన్ రైటింగ్ కారణాలు తెలపండి. తర్వాత డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్నప్పుడు కూడా, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చేయాలనుకుంటే కూడా ఇన్ రైటింగ్ ఇవ్వండి. అర్థమైంది కదా. తర్వాత బుక్కర్ ప్రైజ్. అసలు ఈ బుక్కర్ ప్రైజ్ వెనకాల ఉన్నది ఎవరు? బుక్కర్ ప్రైజ్ ఫౌండేషన్. ఇది ఒక రిజిస్టర్డ్ చారిటీ ఆర్గనైజేషన్, యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. వీళ్ళు 2 రకాల ప్రైజులు ఇస్తారు. ఒకటి ఏంటంటే బుక్కర్ ప్రైజ్, రెండోది ఏంటంటే బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అనమాట. ఒకటేమో బుక్కర్ ప్రైజ్, రెండోదేమో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్. రెండిటికి తేడా ఏమిటి? రెండిటికి తేడా చూస్తే రెండో దాంట్లో ఇంటర్నేషనల్ అని కనపడుతుంది, దాన్ని బట్టి మనం ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. మొదటిది బుక్కర్ ప్రైజ్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయబడినటువంటి ఫిక్షన్ నావెల్ అన్నమాట. ఫిక్షన్, రియల్ కాదు అది. ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని పుస్తకాలు రాయొచ్చు. అలాగే ఫిక్షన్, మీరు ఒక సైన్స్ ఫిక్షన్ని ఊహించుకున్నారనుకోండి, రాబోయే కాలంలో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా మనం ఆకాశంలోకి ఎగరగలిగితే ఇలా ఉంటుంది,
మనం ఆకాశంలో ట్రావెల్ చేయగలిగితే ఇలా ఉంటుంది. అట్లా మీరు ఏదో ఊహించుకొని ఫిక్షన్ రైటింగ్ చేస్తారు. సో ఫిక్షన్ రైటింగ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయబడినటువంటివి కానీ పబ్లిష్ ఎక్కడ అవ్వాలంటే ఈ యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ పబ్లిష్ అవ్వాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయబడాలి ఫిక్షన్ రైటింగ్. వీటికి 50,000 పౌండ్స్ అన్నమాట ఇచ్చేటువంటి ప్రైస్. బ్రిటిష్ పౌండ్స్ 50,000 ఇది బుక్కర్ ప్రైస్. ఇక ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైస్ అంటే ఏమిటంటే ఏ లాంగ్వేజ్లోనైనా రాయబడచ్చు. ఫిక్షన్ నావెల్ అంటే అది కూడా ఫిక్షనే, ఇంతకుముందు చెప్పాను కదా, అది ఫిక్షనే, ఇది కూడా ఫిక్షనే, రియాలిటీ కాదు. సెకండ్ వరల్డ్ వార్ మీద మీరు ఒక రియల్గా రాశారనుకోండి, అది డిఫరెంట్. సో ఇక్కడ ఫిక్షన్కి సంబంధించే ఇది కూడా. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ లాంగ్వేజ్లోనైనా రాయబడి ఉండొచ్చు, కానీ అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవ్వాలి. పబ్లిషింగ్ యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ అవ్వాలి. ఇక్కడ రైటర్కి ట్రాన్స్లేటర్కి ఒక్కొక్కళ్ళకి 25,000 పౌండ్స్ పంచుతారనమాట. తర్వాత అంటే మొత్తం 50,000 పౌండ్స్, చెరొక 25,000 పౌండ్స్ ఇస్తారు. మొదటిదేమో 50,000 పౌండ్స్ ఆఖరికే ఇచ్చేస్తారు. ఇది డిఫరెన్స్ బుక్కర్ ప్రైస్కి, ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైస్కి. ఫిలడెల్ఫీ కారిడార్ చూడండి, ఇది దాదాపుగా 14 కిలోమీటర్ల విడ్త్ ఉంటుంది. ఇక్కడ ఈజిప్ట్కి అలాగే గాజా స్ట్రిప్కి, ఈ రెండింటికి ఉన్నటువంటి బౌండరీ అన్నమాట. ఈజిప్ట్కి ఇక్కడ గాజా స్ట్రిప్కి మధ్య ఉన్నటువంటి నేరో కారిడార్. ఇది 1979వ సంవత్సరం నుంచి ఉంటుంది. 1979లో పీస్ ట్రీటీ అంటే శాంతి ఒప్పందం జరిగింది ఈజిప్ట్కి ఇజ్రాయెల్కి. అప్పుడు ఇజ్రాయెల్ ఆక్యుపేషన్లో ఉన్నటువంటి సినై పెనిన్సులాని వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది ఈజిప్ట్ వాళ్ళకి. అలాగే సూయస్ కెనాల్ ఓపెనింగ్ కూడా అలౌ చేయడం జరిగింది. అయితే ప్యారలల్గా ఇక్కడ ఎందుకంటే ఇది పాలస్తీనియన్ టెరిటరీ గాజా స్ట్రిప్. ఇప్పుడంటే హమాస్ ఉంది, అప్పట్లో పాలస్తీనియన్ అథారిటీ వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. హమాస్ 2007లో అధికారాన్ని చేజిక్కించుకుంది. మనం 1979 గురించి మాట్లాడుతున్నాం. పాలస్తీనియన్ టెరిటరీస్ అనగానే వెస్ట్ బ్యాంక్ ఒకటి, గాజా స్ట్రిప్ ఒకటి. ఈ రెండు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు గాజా స్ట్రిప్నేమో హమాస్ రూల్ చేస్తోంది. హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ని అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద దాడి చేసేది హమాస్ మీద. ఆ తర్వాత 30-40 వేల మంది సివిలియన్స్ చనిపోవటం, ప్రపంచంలో కొన్ని దేశాల నుంచి వ్యతిరేకత రావటం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఈ ఫిలడెల్ఫీ కారిడార్ 1979లో ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా ఈ 14 కిలోమీటర్ల కారిడార్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇజ్రాయలీ ఆర్మ్డ్ ఫోర్సెస్ దీన్ని పట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇంటర్నేషనల్ ప్రెషర్ మూలంగా 2005వ సంవత్సరంలో, 2005 అంటే అప్పుడు పాలస్తీనియన్ అథారిటీనే రూల్ చేస్తోందనమాట. సో దాని నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. 2005వ సంవత్సరంలో ఈ ఫిలడెల్ఫీ కారిడార్ మెయిన్ వర్రీ ఏంటంటే ఇజ్రాయెల్కి ఈ ఫిలడెల్ఫీ కారిడార్ ద్వారా కింద టనల్స్ ద్వారా, అలాగే ఫిలడెల్ఫీ కారిడార్ ఆన్ గ్రౌండ్ కావచ్చు, కింద టనల్స్ కావచ్చు, ఈజిప్ట్ వైపు నుంచి ఆయుధాలు హమాస్కి వస్తున్నాయి అని వాళ్ళ సందేహం అన్నమాట. పాలస్తీనియన్స్కి ఈజిప్ట్ వైపు నుంచి ఆయుధాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో 1979 శాంతి ఒప్పందంలో భాగంగా వాళ్ళు ఆ ఫిలడెల్ఫీ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని పెట్రోలింగ్ చేయటానికి వాళ్ళ మనుషుల్ని నియమించుకున్నారు. ఇంటర్నేషనల్ ప్రెషర్ మూలంగా ఆ ఫిలడెల్ఫీ కారిడార్ నుంచి వాళ్ళు పెట్రోలింగ్ చేసేటువంటి మనుషులు వెళ్ళిపోయారు 2005వ సంవత్సరంలో. ఇక 2005వ సంవత్సరంలోనే ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఈజిప్ట్ వాళ్ళు 750 మంది సోల్జర్స్ని అక్కడ పెట్రోల్ చేస్తూ ఉంటారు. ఈజిప్ట్ సోల్జర్స్ ఎంతవరకు ప్రివెంట్ చేస్తారు చెప్పండి? ఈజిప్ట్ సోల్జర్స్ ఇక్కడికి ఆయుధాలు రావడానికి, ఆ టన్నల్స్ని క్లోజ్ చేయడానికి వాళ్ళు సరైనటువంటి స్టెప్స్ తీసుకోవటం లేదు అని చెప్పి ఇజ్రాయెల్ అభియోగం అన్నమాట. అర్థమైంది కదా? అంటే హమాస్కి
గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫిలడెల్ఫీ కారిడార్ ఆన్ గ్రౌండ్ రూట్ కావచ్చు, టన్నల్స్ ద్వారా కావచ్చు, రకరకాల ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ వస్తున్నాయి అన్నటువంటిది ఇజ్రాయెల్ యొక్క అభియోగం. ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అంటే ఈజిప్ట్ ఏదైతే పెట్రోలింగ్ చేస్తోందో ఇప్పుడు అక్కడ ఆ ఫుల్ కంట్రోల్, ఈ ఫిలడెల్ఫీ కారిడార్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాలి అని ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది. ఇక్కడే రఫా క్రాసింగ్ కూడా ఉంది, తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. చూడండి, ఇది కాలాపాని, అలాగే లిపు లేక్ పాస్, కాలాపాని, లింపి ఎదురా అని ఉంటుంది. ఇక్కడ లింపి ఎదురా ఈ హ్యాచ్డ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మన భూభాగంలో ఉన్నటువంటిది, అంటే ఉత్తరాఖండ్లో భాగం అన్నమాట. లిపు లేక్, కాలాపాని, లింపి ఎదురా. అయితే ఈ మధ్య నేపాల్ ఈ ప్రాంతాన్ని నేపాల్లో భాగంగా వాళ్ళ మ్యాప్స్లో ప్రచురించింది. 2-3 సంవత్సరాల ముందే అక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ ఆర్గాన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇది మా ప్రాంతం అని పాస్ చేశారు. ఇప్పుడు మ్యాప్స్లో ఈ ప్రాంతాన్ని వాళ్ళు ముద్రించడం జరిగింది. అర్థమైంది కదా? అందుకని ఈ కాలాపాని అనేది వార్తల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, లిపు లేక్, కాలాపాని, లింపి ఎదురా ఇవన్నీ కూడా డిస్ప్యూటెడ్ రీజియన్స్ అన్నమాట. ఈ నేపాల్ వాళ్ళు వాళ్ళ మ్యాప్లో ప్రచురించారు. యాక్చువల్గా ఇది ఉత్తరాఖండ్లో భాగం అన్నమాట. కాళీ రివర్, మహాకాళీ రివర్ ఏదైతే ఉందో దీని ఆరిజిన్ని నేపాల్ ఒక రకంగా ఇంటర్ప్రెట్ చేస్తోంది, ఇండియా ఇంకో రకంగా ఇంటర్ప్రెట్ చేస్తోంది. ఇది ఆస్ట్రేలియా మీ అందరికీ తెలుసు, ఇది న్యూజిలాండ్. ఇక్కడ చాలా చిన్న చిన్న దేశాలు, ఓవర్సీస్ టెరిటరీస్ ఉన్నాయి. అలాంటిదే న్యూ కెలిడోనియా, ఇది ఫ్రెంచ్ ఓవర్సీస్ టెరిటరీ. అంటే అటానమస్గా వాళ్ళు పరిపాలించుకుంటారు, బట్ ఓవరాల్ సావర్నిటీ ఫ్రాన్స్ కింద ఉంటుంది. ఈ మధ్య ఈ న్యూ కెలిడోనియా ఆస్ట్రేలియాకి ఏదైతే దగ్గరగా ఉందో అది వార్తల్లోకి వచ్చింది. ఎందుకని వార్తల్లోకి వచ్చింది? న్యూ కెలిడోనియా ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ఒక లా పాస్ చేసింది. ఆ లా ప్రకారం ఎవరైతే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సిటిజన్స్ 10 సంవత్సరాలు దాటి ఇక్కడ ఉంటారో, 10 years దాటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటానికి, అక్కడ అంటే సిటిజన్షిప్ కాదు, వాళ్ళకి ఓటు వేసేటువంటి హక్కు ఇవ్వటానికి. దాంతో లోకల్గా ఉండేటువంటి కనక్ పాపులేషన్కి నచ్చలేదు. అందుకే చాలా యాజిటేషన్స్ జరిగాయి. చూడండి, ఇక్కడ వేరే కలర్తో చూపించినటువంటిది కెటలోనియా రీజియన్. ఇది స్పెయిన్లో అంతర్భాగం. అక్కడ ఉన్నటువంటి సిటీ బార్సిలోనా. బార్సిలోనా పేరు మీరు వినే ఉంటారు. చూడండి, ఈ పక్కనే బెలియారిక్ సీ ఉంది, ఇదేమో ఎల్బోరెన్ సీ, ఇదేమో స్పెయిన్. ఈ కెటలోనియా స్పెయిన్లో అంతర్భాగం. మనం కెటలోనియా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి అని ఆందోళనలు చేయటం, రెఫరెండం చేయటం అలాంటివన్నీ చేశారు. అయితే ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళు మెజారిటీ తెచ్చుకోలేకపోయారు. అక్కడ ఎవరైతే మాకు సెపరేట్ కంట్రీ కావాలని కోరారో ఆ పార్టీలు మెజారిటీ తెచ్చుకోలేకపోయాయి. దీంతో ఇక కెటలోనియా ఇండిపెండెన్స్కి సంబంధించిన కథ, అంటే వాళ్ళ ఆస్పిరేషన్ మాకు సెపరేట్ కంట్రీ కావాలని చెప్పి అది ముగిసిందేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయన్నమాట. ఇక రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.